Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 1 సెప్టెంబర్ 2022లో అడిగిన షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కేవలం గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్సి బ్యాంక్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. మనకి మోస్ట్ ఆఫ్ ద నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఆన్సర్ని రాబట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 1 ఇంక్రీజ్ అయింది కదంటే +1. నెక్స్ట్ ఈ రెండింటికి ఇంక్రీజ్ 11లోంచి 2 మైనస్ చేస్తే ఎంత 9 అంటే 9 ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ 36లోంచి 11 మైనస్ చేస్తే 25. నెక్స్ట్ 85లోంచి 36 మైనస్ చేస్తే 15 మైనస్ 6 అంటే 9 అంటే 49 అంటే +49. ఇక్కడ ఒకసారి మనం ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అవి స్క్వేర్ నెంబర్స్, అంటే వేటినైతే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలుగుతామో వాటిని స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు అంటాం. అవి ఏంటంటే మనకి 1, 4, 9, 16, 25, 36, 49, 64 వీటిని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం. అయితే ఇక్కడ అన్ని స్క్వేర్ నెంబర్స్ లేవు. 1 ఉంది, 4 లేదు, 9 ఉంది, 16 లేదు, 25 ఉంది, 36 లేదు, అంటే 49 ఉంది. అంటే మనకి ఆడ్ స్క్వేర్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఆల్టర్నేటివ్ స్క్వేర్ నెంబర్స్ అనమాట. 1, 9, 25, నెక్స్ట్ 49. ఇది 8 8 ఆర్ 64. తర్వాత ఏమొస్తుంది 9 9 ఆర్ 81. అంటే తర్వాత మనం 81ని యాడ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం 81 యాడ్ చేసి చూద్దాం. 85కి 81 యాడ్ చేసినట్లయితే మనకి 6, 16 అంటే 166. 166 మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సింది 166. తర్వాత దీనికి నెక్స్ట్ ఆడ్ స్క్వేర్ నెంబర్, తర్వాత 10 స్క్వేర్ అంటే 100, తర్వాత 11 స్క్వేర్ అంటే 121. అంటే దీనికి 121 యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ వస్తుందో లేదో చూద్దాం. 6 + 1 7, 8 2 287 సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఈ క్రింది ఇవ్వబడిన 5 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఉంటుందండి. ఈ ప్రశ్న ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అన్ని ఆపరేషన్లు కూడా ఎడమ నుంచి కుడికి చేయాలి. అంటే మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి ఏం చేసినా కానీ. అన్ని సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని సంఖ్యల స్థానం మారదు. అంటే వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో అంటే పెద్ద నుంచి చిన్నకి మార్చినప్పుడు ఎన్ని సంఖ్యల యొక్క ప్లేసు మారకుండా అదే ప్లేస్లోకి వస్తాయో చూద్దాం. వీటి డిసెండింగ్ ఆర్డర్లో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి 922. కాబట్టి అది ఫస్ట్ రాస్తాం 922. తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఏంటి 847. తర్వాత లార్జెస్ట్ నెంబరు 757. నెక్స్ట్ది ఏమవుతుంది 429. నెక్స్ట్ నెంబరు 213. వీటిలో ఈ నెంబర్ ప్లేస్ మారిపోయింది, ఇది ప్లేస్ మారలేదు అంటే ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ప్లేస్లోకి రాలేదు, ఇది డిఫరెంట్గా ఉన్నాయి, ఇది డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒకే ఒక నెంబర్ యొక్క ప్లేస్ మారలేదు, మిగిలిన నెంబర్స్ అన్నిటి యొక్క ప్లేసెస్ మారిపోయాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ థర్డ్ వన్. ఇది ఈ వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ ఏమో అధికారులను రిప్రజెంట్ చేస్తే ఈ రెక్టాంగిల్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే నిర్వాహకులని, అలాగే
నెక్స్ట్ ఈ రాంబస్ షేప్లో ఉన్నదేమో ఇంజనీర్స్ని, అలాగే ఈ సర్కిల్ షేప్లో ఉన్నదేమో గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ కాకూడదు, కాని అని వచ్చింది కదా, అంటే గ్రాడ్యుయేట్స్ కాకూడదు. అధికారులు అంటే అది గ్రాడ్యుయేట్స్ కానీ అధికారులు అంటే ఇక్కడ ఆఫీసర్స్ కావచ్చు అనమాట, కానీ వాళ్ళలో గ్రాడ్యుయేట్స్ ఉండకూడదు. నెక్స్ట్ నిర్వాహకులు లేదా ఇంజనీర్లు కాదు, అంటే ఇక్కడ నిర్వాహకులు అంటే అడ్మినిస్ట్రేషన్ కాకూడదు, అలాగే ఇంజనీర్స్ కూడా కాకూడదు అనమాట. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసే నెంబరు రెక్టాంగిల్లో ఉండకూడదు, సర్కిల్లో ఉండకూడదు, రాంబస్లో ఉండకూడదు. అంటే ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే కావాలంటే ఓన్లీ ట్రయాంగిల్లో ఉండే నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలన్నమాట, త్రిభుజంలో ఉండే నెంబర్ని మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ ట్రయాంగిల్లో ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 9 ఉంది, ఇక్కడ ఒక 67 ఉంది. ఇంకా మిగిలినవన్నీ కూడా మిగిలిన 3 జామెట్రికల్ ఫిగర్స్లో ఏదో ఒక దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ 2 నెంబర్స్ని మాత్రమే మనకి ఓన్లీ ఆఫీసర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ 67కి 9 యాడ్ చేస్తే మనకి 76 వస్తుంది కదా. 76 మనకి ఏ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్, ఇది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అనమాట. మనం ఎప్పుడైనా సరే ఈ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అనే క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఓన్లీ మనకి ఏదైతే ఏ అజంప్షన్ అయితే ఏ ప్రతిపాదన అయితే స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, అంతేగాని మన సొంత ఒపీనియన్స్ని ఇక్కడ చొప్పించడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఇక్కడ స్టేట్మెంట్ ప్రకటన ఏంటి, పన్ను రేట్ల పెరుగుదల జీతం పొందే మధ్యతరగతి వారి జేబులకు నష్టం కలిగిస్తుంది. అంటే పన్నులు పెరగడం వల్ల మధ్యతరగతి వారి జేబులకు అంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చుని రిప్రజెంట్ చేస్తుందని అర్థం అనమాట, ఎక్కువ ఖర్చు పెట్టేటట్లు చేస్తుంది అని. ఇక్కడ అజంప్షన్స్ ఏంటి, వస్తువుల ధరల పెరుగుదల పేదలను కూడా దెబ్బతీస్తుంది. ఇక్కడ మనకి వస్తువుల ధరల గురించి ఎక్కడ మనకి స్టేట్మెంట్లో మనకి ప్రకటన లేదు, ఓన్లీ పన్ను రేట్ల గురించి ప్రకటించారు మాత్రమే కదా. కాబట్టి ఇది మనకి సపోర్ట్ చేయట్లేదు, అంటే ఇది సమర్థించడం లేదు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే డబ్బు ఆదా చేయడానికి మధ్యతరగతి వారి అదనపు ఖర్చులను తగ్గిస్తుంది. అంటే మనకి సాధారణంగా పన్ను రేట్లు పెరిగినప్పుడు ఏం చేస్తాం, మనకి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మనం అదనపు ఖర్చులను తగ్గించుకుంటాం వాటి నుంచి రక్షింపబడడానికి. కాబట్టి ఇక్కడ సెకండ్ అజంప్షన్ మనకి ఫస్ట్ అజంప్షన్ని సమర్థిస్తుంది, అదే స్టేట్మెంట్ని సమర్థిస్తుంది. అంటే కాబట్టి ఇక్కడ మనకి ఏంటనమాట, ఓన్లీ సెకండ్ అజంప్షన్ మాత్రమే ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థిస్తుంది. కాబట్టి ఇక్కడ 2 మాత్రమే ఎక్కడుంది, 1 లేదా 2, 1 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి మనకి ఇది మాత్రమే కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ABCDEF మరియు G అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపు ఎదురెదురుగా ఒకే వరుసలో కూర్చున్నారు. అంటే ఇక్కడ మనకి నార్త్ డైరెక్షన్లో కూర్చున్నారనమాట. ఇప్పుడు ఇది తూర్పు అవుతుంది. 7 వ్యక్తులు కదా, 1 2 3 4 5 6 7. ఇదేంటి కుడివైపు అంతే, మనకి ఇది ఎడం వైపు అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదువుదాం. ఫస్ట్ F మరియు Eల మధ్య 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అంటే Fకి ఈకి మధ్యలో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏ వైపున ఉన్నారనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. నెక్స్ట్ Fకి ఎడమ వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇప్పుడు మనం చెప్పేసేయచ్చు, Fకి ఎడమ వైపున 2 వ్యక్తులే ఉన్నారు, ఇంకా అంతకంటే ఎక్కువ పర్సన్స్ లేరు. కాబట్టి F ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అప్పుడు F డిసైడ్ అయితే ఏ కూడా డిసైడ్ అయినట్లే కదా, వాళ్ళిద్దరి మధ్యలో 3 ఉన్నారు కాబట్టి ఈ ఇక్కడ ఉంటాడనమాట. అంటే ఇది 2 ప్లేస్లు మనం డిసైడ్ చేసేసాం. నెక్స్ట్ DEకి పొరుగువాడు కాదు, అంటే DE పక్కన కూర్చోలేదు, అంటే ఇక్కడ D కూర్చోలేదన్నమాట. నెక్స్ట్ D ఏకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఏ ఇక్కడ ఉంటే D ఎక్కడ ఉంటాడనమాట, ఇక్కడ ఉంటాడనమాట, మధ్యలో ఒకరు ఉంటారనమాట. ఓకే, D ఇక్కడ కూర్చోలేదు. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఏకి డీకి మధ్యలో ఉండాలి, D ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండాలి, అక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రాయలేము, కాబట్టి ఖచ్చితంగా ఏ ఇక్కడ ఉండాలి, D ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా ఈ కేసులో మనకు సక్సెస్ అవ్వాలంటే. కాబట్టి దీన్ని ఓకే చేసాం.
నెక్స్ట్ డి బి జీ బికి కుడివైపున కూర్చున్నాడు. అంటే జీ ఎక్కడ కూర్చున్నాడు? బికి కుడివైపున కూర్చున్నాడు. అంటే వీళ్ళిద్దరూ ప్రక్క ప్రక్కన కూర్చున్నారు. రెండు ప్లేసులు ఎక్కడున్నాయి? ఇక్కడ మాత్రమే ఉంది కదా. కాబట్టి బీజీ ఖచ్చితంగా ఇక్కడే కూర్చుని ఉండాలి. ఇంకా మిగిలిపోయిన వ్యక్తి ఎవరున్నారు? సి. అంటే లాస్ట్ ప్లేస్ ఒకటే ఉంది కాబట్టి సి అనమాట. ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వరుసలో ఎడమ వైపు చివరి వరకు ఎవరు కూర్చున్నారు? చివరని ఎవరు కూర్చున్నారు? ఎడమ వైపు చివరంటే ఈ ప్లేస్ కదా. ఎవరు కూర్చున్నారు? సి అనే వ్యక్తి కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th వన్. ఇది డైరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. రాఘవ్ ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపుకు, డైరెక్షన్కి సంబంధించిన ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసినా సరే మనం ఇక్కడ మ్యాప్ వేసుకోవాలి. ఉత్తరము, నెక్స్ట్ ఇది ఏమవుతుంది? తూర్పు. ఇది దక్షిణం అయితే ఇది పడమర అవుతుందన్నమాట. రాఘవ ఏ నుండి ప్రారంభమయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి ప్రారంభమయ్యాడు. ఉత్తరం వైపుకి 16 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఉత్తరం అంటే పైకి వెళ్ళాలి కదా. కాబట్టి ఇలా పైకి 16 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ అతను కుడివైపు మలుపు తీసుకున్నాడు. కుడివైపు రైట్ సైడ్ అనగానే మనం క్లాక్ వైజ్లో తిరగాలి. కాబట్టి ఈ డైరెక్షన్లో తిరుగుతాం. మలుపు తీసుకుని 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మరలా కుడివైపుకి తిరిగి 17 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే మళ్ళీ కుడివైపుకే కాబట్టి క్లాక్ వైజ్ 17 కిలోమీటర్లు. 16 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 17 కొంచెం పెద్దగా డ్రా చేద్దాం. 17 కిలోమీటర్లు ప్రయాణించాడు. తరువాత అతను కుడివైపు మలుపు తీసుకుని 13 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే మళ్ళీ కుడివైపు కాబట్టి మళ్ళీ క్లాక్ వైజే. ఇది 10 కాబట్టి 10 కంటే కొంచెం ఎక్కువ 13 ఉంటుంది కదా. 13 ఇంత దూరం ప్రయాణించాడు అన్నమాట. నెక్స్ట్ అతను చివరిగా కుడివైపు మలుపు తీసుకుని 1 కిలోమీటర్ ప్రయాణించాడు. మళ్ళీ కుడివైపు కాబట్టి మళ్ళీ క్లాక్ వైజ్ 1 కిలోమీటర్ మాత్రమే ప్రయాణించాడు. అంటే ఇక్కడ 1 km. ఓకే, ఇక్కడ చూడండి ఇదేమో 16 అంటే ఇది 17. అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 కిలోమీటర్. కాబట్టి కరెక్ట్గా దీనికి ఆపోజిట్గా ఇక్కడికి వస్తాడనమాట. 1 కిలోమీటర్ ప్రయాణించి పి వద్ద ఆగుతాడు. అంటే ఇక్కడ ఆగాడనమాట. పి నుండి సరళ రేఖలో ఏ చేరుకోవడానికి అతను ఎంత దూరము మరియు ఏ వైపు ప్రయాణం చేయాలి. అంటే ఈ పి అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది. సరళ రేఖ అనేటప్పుడు రెండింటిని స్కేల్తో జాయిన్ చేసామనుకోండి ఇలా వస్తుంది కదా. అంటే ఇది ఈ డిస్టెన్స్ ఎంత. అలాగే ఏ పీకి ఏ డైరెక్షన్లో ప్రయాణించాలి. అంటే ఏ దగ్గరికి చేరుకోవాలంటే పి నుండి అతను ఏ దిశలో ప్రయాణించాలి, ఎంత దూరం ప్రయాణించాలి. ఇది ఈ డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఏంటది? తూర్పుకు ప్రయాణించాలి. ఎంత దూరం ప్రయాణించాలంటే ఇది 10 కిలోమీటర్లు అయితే ఇంక ఇక్కడ వరకు ఇది ఇలా జాయిన్ చేసాం అనుకోండి ఇది 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం ఏమో 13 కిలోమీటర్లు. అంటే 13 10 మైనస్ చేస్తే ఇది ఎంత ఉంటుంది? 3. కాబట్టి అతను తూర్పు వైపుకు 3 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. PQRST మరియు యు అనే 6 స్నేహితులు వేరువేరు ఎత్తులను కలిగి ఉన్నారు. అంటే ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ని పోలి ఉంటుందన్నమాట. ఇక్కడ 6 ఫ్రెండ్స్ ఉన్నారు. 6 కూడా డిఫరెంట్ హైట్స్ని కలిగి ఉన్నారన్నమాట. అంటే ఏ ఇద్దరి యొక్క ఎత్తు సమానంగా లేదు. కాబట్టి వీళ్ళ 6కి మనం ప్లేస్లు ఇచ్చినట్లయితే అందరికంటే పొడగైన వాడిని ఫస్ట్ ప్లేసు, తర్వాత 2nd, 3rd, 4th, 5th, 6th అని అలాట్ చేసినట్లయితే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చదివామనుకోండి. ఎస్ కేవలం 4 ఇతర స్నేహితుల కంటే పొడవుగా ఉంటాడు. అంటే ఇతని కంటే పొట్టి వాళ్ళు 4 ఉన్నారనమాట. కాబట్టి ఎస్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఇంక 2nd ప్లేస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్ ఒకే ఒక స్నేహితుడి కంటే పొడవుగా ఉన్నాడు. అంటే ఆర్ కంటే పొట్టివాడు ఒక్కడే ఉన్నాడు అనమాట. అంటే ఇతనిది కింద నుంచి 2వ ప్లేస్ అనమాట. నెక్స్ట్ యు టీ కంటే పొడవుగా ఉంటాడు. యు అనే పర్సన్ టీ కంటే పొడవుగా ఉంటాడు, కానీ పీ కంటే పొట్టిగా ఉంటాడు. అంటే పీ కంటే కిందే ఉంటాడు అనమాట. పీ అందరికంటే పొడవైన వాడు కాదు. అంటే పీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు అనమాట. ఖచ్చితంగా ఈ 3 ప్లేసుల్లో ఒక ప్లేసు పీది. కానీ పీ కంటే యు పొట్టివాడు, యు కంటే టీ పొట్టివాడు. కాబట్టి ఇక్కడ 3 ప్లేసులే ఉన్నాయి ఎస్ కింద. కాబట్టి ఈ 3 ప్లేసులు ఎవరి అంటే ఈ పీ యు టీవి అనమాట. ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరున్నారు? క్యూ. అంటే ఫస్ట్ ప్లేసు క్యూది అనమాట. అందరికంటే పొడవైన వాడు క్యూ. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? స్నేహితులందరిలో 2వ పొడవైన వాడు ఎవడు? అంటే పైనుంచి కిందకి 2వ ప్లేస్లో ఉన్నవాడు ఎవడు? ఎస్ కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 2nd వన్ అవుతుందన్నమాట.
ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇది కూడా మనకి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మనం ఈ వెన్ డయాగ్రామ్ని స్టడీ చేసి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఈ వెర్టికల్గా ఉన్న రెక్టాంగిల్ వాలంటీర్స్, సర్కిల్ ఏమో డోనర్స్ని, అలాగే ఈ రెక్టాంగిల్ ఫీల్డ్ వర్కర్స్ని, అలాగే ట్రయాంగిల్ ఏమో సూపర్వైజర్స్ని రిప్రజెంట్ చేసినట్లయితే అడిగిన క్వశ్చన్ ఏంటి? దాతలు కానీ క్షేత్ర స్థాయి కార్మికులు కానీ కాకుండా ఎంతమంది స్వచ్ఛంద సేవకులు పర్యవేక్షకులుగా ఉన్నారు అంటే మనకి దాతలు కానీ క్షేత్రస్థాయి కార్మికులు కానీ కాకూడదు. అంటే దాతలు అంటే డోనర్స్ కాకూడదు. నెక్స్ట్ క్షేత్రస్థాయి కార్మికులు కాకూడదు, అంటే ఫీల్డ్ వర్కర్స్ కాకూడదు. కానీ ఏమవ్వచ్చు అంటే స్వచ్ఛంద సేవకులు పర్యవేక్షకులుగా ఉన్నారు, అంటే సూపర్వైజర్స్ అలాగే ఇక్కడ స్వచ్ఛంద సేవకులు ఆ రెండిట్లో ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే డోనర్స్లో ఉండకూడదు, అంటే సర్కిల్లో ఉండకూడదు, ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు, అంటే ఈ భాగంలో అసలు ఉండకూడదు అనమాట, ఈ భాగంలో ఉండకూడదు. నెక్స్ట్ వాలంటీర్స్ సూపర్వైజర్స్ కావాలి, అంటే ఈ రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి కామన్గా ఉన్న పోర్షన్ తీసుకోవాలి. మనకి ఈ సర్కిల్ని తీసేసినట్లయితే ఈ రెక్టాంగిల్కి ఈ ట్రయాంగిల్కి పోర్షన్ ఇంకెక్కడా లేదు కదా, ఆ రెండింటికి కామన్గా ఉన్న పోర్షన్ ఏది? ఇది ఈ పోర్షన్. కానీ ఆ పోర్షన్ ఎక్కడుంది? సర్కిల్లోకి వచ్చేసింది. కాబట్టి ఒక్కరు కూడా లేరు మనకి ఆ రెండింటికి కామన్గా ఉన్నవారు, ఈ సర్కిల్ని ఈ రెక్టాంగిల్ని మినహాయించినట్లయితే. కాబట్టి ఒక్కరు కూడా లేరు, కాబట్టి ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 0 అవుతుంది అనమాట. వీళ్ళేమో ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, వీళ్ళేమో ఓన్లీ సూపర్వైజర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనకి? స్వచ్ఛంద సేవకులు కావాలి, అలాగే పర్యవేక్షకులు కూడా ఉండాలి, ఆ రెండింటికి కామన్గా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. కానీ కామన్గా ఉన్న ప్రదేశం లేదు కదా. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇది కూడా మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మైనస్ చేస్తే 8 - 8 0, 60 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 60 అనమాట, ప్లస్ ఇంక్రీజ్ అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 0, 10 - 1 9, అంటే 90 ప్లస్ 90 అనమాట ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ 14 - 8 6, నెక్స్ట్ 2 1 126. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ మూడింటిని మనం దీన్ని డిసైడ్ చేయలేం, ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ తెలిస్తే కానీ మనం ఆ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయలేం. ఇక్కడ 60 90 అనుకుంటే 120 కాదు, ఇది 126. ఇలాంటి స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, అంటే ఇంకొక కింద స్టెప్కి దిగాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 30. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 36. అంటే ఇక్కడ మనకి 6 పెరిగింది, 6 టేబుల్లో వచ్చే నెంబర్స్ కదా ఈ రెండుని. ఒకవేళ మనకి ఇది 6 పెరిగింది అనుకోండి, ఎంత అవుతుంది? 42 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 126కి 42 యాడ్ చేసి చూద్దాం, ఎంత అవుతుంది? 168 అవుతుంది. ఇప్పుడు 334కి మనం 168 యాడ్ చేసి చూద్దాం. అసలు 168 2 1 0 5 502 592 ఆప్షన్స్లో ఉంది కదా, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, తర్వాత కూడా డిసైడ్ చేద్దాం ఇది అసలు సరిపోతుందో లేదో 718కి. అంటే తర్వాత మళ్ళీ 6 యాడ్ చేసామనుకోండి, ఇది 48. దీనికి మనం 48 యాడ్ చేసామనుకోండి, అంటే 168కి మళ్ళీ 48 యాడ్ చేస్తే 8 8 16 1 1 216 అయింది. అంటే దీనికి 216 యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ రావాలి. 2 + 6 8 1 7 18 వచ్చింది కదా, సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ 502 అనేది క్వశ్చన్ నెంబర్లో ఉండాల్సిన నెంబర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 10th వన్. ప్లస్ అంటే మైనస్, అంటే ఇక్కడ ప్లస్ని మైనస్తో రీప్లేస్ చేయాలి. మైనస్ అంటే ప్లస్, ఈ మైనస్ని ప్లస్తో రీప్లేస్ చేయాలి. ఇంటూ అంటే డివైడెడ్ బై, అంటే ఇక్కడ ఇంటూని డివైడెడ్ బై కింద రాసుకోవాలి. అట్లాగే డివైడెడ్ బై అంటే ఇంటూ, దీన్ని ఏమో ఇంటూ అనుకోవాలి. ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. 25ని 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. మిగిలింది బ్యాలెన్స్ ఏముంది? ఇక్కడ 40 ఉంది, ప్లస్ 17 ఇంటూ 3 మైనస్. తర్వాత బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 40 + 17 3s are 51 - 5. తర్వాత ఎడిషన్ చేయాలి. 91 - 5. లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 86 వచ్చింది.
86 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. వై, జెడ్, ఏ, బి, సి మరియు డి ఒకే భవనంలోని 6 వేర్వేరు అంతస్తులలో నివసిస్తున్నారు. అంటే ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ 6 వ్యక్తులు ఉన్నారు, ఒక భవనంలోని 6 ఫ్లోర్లు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు నివసిస్తున్నారనమాట. భవనంలోని క్రింది అంతస్తుకు 1వ సంఖ్య, దాని పైన ఉన్న అంతస్తుకు 2వ సంఖ్య మరియు పై అంతస్తుకు 6వ సంఖ్య. అంటే కింద నుంచి పైకి నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే అంటే కింద అడుగు ఫ్లోరు 1, పైన 2, 3, 4, 5, 6 ఇలా ఉన్నాయన్నమాట ఆ ఫ్లోర్లు అన్నీ కూడా. ఇప్పుడు డి మరియు సిలు ఉంటున్న అంతస్తుల మధ్య అంతస్తులో వై ఉన్నాడు. అంటే డికి సికి మధ్యలో వై ఉన్నాడు. అంటే ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు పైన ఎవరు కింద అనేది సిడీల్లో మనకి డిసైడ్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ బి సరిసంఖ్య గల అంతస్తులో నివసిస్తున్నాడు కానీ 6వ అంతస్తులో కాదు. అంటే బి అనే పర్సన్ సరిసంఖ్య ఈవెన్ నెంబర్ ఉన్న అంతస్తులోనే నివసిస్తున్నాడు కానీ 6వ అంతస్తులో కాదు. అంటే బి ఇక్కడ ఉండే అవకాశం లేదనమాట. 6th అంటే ఈ 4th ఫ్లోర్లో అయినా ఉండాలి, 2nd ఫ్లోర్లో అయినా ఉండాలి, ఎందుకంటే సరిసంఖ్య నెంబర్ గల అంతస్తులో నివసిస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ జెడ్ కింది అంతస్తులో నివసిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ జెడ్ ప్లేసు కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ అని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ డి బి పైన వెంటనే నివసిస్తున్నాడు. అంటే ఇక్కడ బికి పైన డి ఉన్నాడు అన్నమాట. వెంటనే నెక్స్ట్ ఫ్లోర్లోనే డి ఉన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డికి కింద బి ఉండాలి, కానీ ఈ కేసులో డి కింద ఎవరు వస్తున్నారు? వై వస్తున్నారు. ఎందుకంటే బి పైన డి ఉన్నాడు కదా, కాబట్టి ఇది సాధ్యం కాదు. అంటే ఖచ్చితంగా ఇలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బిని తీసుకొచ్చి ఎక్కడ రాయొచ్చు? ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ చూడండి, బికి పైన 3 ఉండాలి. ఒకవేళ బి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ 2 ప్లేస్లే ఉన్నాయి, 3వ ప్లేస్ ఉండే అవకాశం లేదు కదా, కాబట్టి బి ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి బి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. బి ఇక్కడ ఉన్నాడంటే డి ఇక్కడ ఉంటాడు, అలాగే వై ఇక్కడ, అలాగే సి ఇక్కడ, ఇంకా మనకి బ్యాలెన్స్ ఎవరున్నారు? ఏ ఉన్నాడు. అంటే ఫస్ట్ టాప్లో ఏ ఉన్నాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? పై అంతస్తులో ఎవరున్నారు? పై అంతస్తులో ఎవరుంటారు? ఏ ఉంటాడు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ఇది కూడా మనకి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి చాలా రెక్టాంగిల్స్ ఉన్నాయి, అందులో ఒక్కొక్క రెక్టాంగిల్ ఒక్కొక్క ఫీల్డ్స్కి ఇంజనీర్స్, ఫీమేల్స్, డ్రైవర్స్, డాక్టర్స్ రిప్రజెంట్ చేస్తాయన్నమాట. క్వశ్చన్ ఏంటి? ఎంతమంది మహిళా ఇంజనీర్లు డ్రైవర్లుగా ఉన్నారు కానీ వైద్యులు కాదు? ఇక్కడ మహిళ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డ్రైవర్గా అవ్వాలి. అంటే మహిళ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డ్రైవర్ అవ్వాలి, కానీ ఏం కాకూడదు? వైద్యులు కాకూడదు. అంటే డాక్టర్ అవ్వకూడదు అనమాట. అంటే ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు, ఇందులోకి రాకూడదు. నెక్స్ట్ ఏంటి? ఈ మిగిలిన 3 రెక్టాంగిల్స్లో కామన్గా ఉండాలి. కామన్గా ఉండే నెంబర్ ఇంకో ఈ భాగంలో మాత్రమే ఉంది కదా, ఈ భాగము ఈ 3 రెక్టాంగిల్స్కి కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందట? 22 అవుతుంది. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గాడ్ని LDYTE అని మరియు క్లోని HOSXF అని రాస్తారు. ఆ భాషలో హార్స్ని ఎలా రాస్తారు? ఇక్కడ ఫస్ట్ గాడ్, దీన్ని ఎలా కోడ్ చేశారు? LDYTEగా కోడ్ చేశారు. నెక్స్ట్ వర్డ్ ఏంటి? క్లో, దీన్ని ఎలా కోడ్ చేశారు? HOSXFగా కోడ్ చేశారు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హార్స్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వీటిని డీకోడ్ చేద్దాం. మనం ఈ డీకోడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ నెంబర్స్ని వాడుకుంటాం. ఈ ఆల్ఫాబెట్ యొక్క నెంబర్స్, ఇది 7, 1, 21, 18, 4, ఇక్కడ 12, 4, ఇక్కడ ఎంత మనకి y అంటే 25, నెక్స్ట్ 20, ఈ అంటే 5. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయ్యిందో చూద్దాం, లేకపోతే ఎంత డిక్రీజ్ అయ్యిందో చూద్దాం మనం. ఓకే,
ఇక్కడ మనకి 7 12 అయింది అంటే +5 అయింది. 1 4 అయింది అంటే +3. ఇక్కడ 21 25 అయింది అంటే +4. 18 20 అయింది అంటే +2. 4 5 అయింది అంటే +1. 5 3 4 2 1. ఒకసారి దీన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం, అది సేమ్ లాజిక్లో ఉందో లేదో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సి అంటే 3 12 15 22 5 8 15 19 24 6. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం మనం. 3 8 అయింది అంటే +5. ఇది +3 +4 +2 +1. ఈ రెండిట్లో కూడా మనకి సేమ్ లాజిక్ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ వీటి కోడ్స్ రాద్దాం. ఇది కోడ్ ఏంటి? 8 15 18 19 5. మనం యాడ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి? ఫస్ట్ 5 యాడ్ చేయాలి, తర్వాత 3 యాడ్ చేయాలి, తర్వాత 4 యాడ్ చేయాలి, తర్వాత 2 యాడ్ చేయాలి, తర్వాత 1 యాడ్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన కోడ్స్ వస్తాయి మనకి. ఓకే, ఇక్కడ 8కి 5 యాడ్ చేస్తే 13, 15కి 3 యాడ్ చేస్తే 18, 18కి 4 యాడ్ చేస్తే 22, 19కి 2 యాడ్ చేస్తే 21, 5కి 1 యాడ్ చేస్తే 6. ఇప్పుడు ఈ కోడ్స్ని బట్టి లెటర్స్ రాద్దాం. 13th లెటర్ ఏంటి? M. 18th లెటర్ ఏంటి మనకి? R. 22 లెటర్ V. 21 లెటర్ మనకి U. 6th లెటర్ F. MRVUF. MRVUF ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. ఇది నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్రింది సంఖ్యల జతల మాదిరిగానే సంఖ్యల సంబంధం కలిగి ఉన్న సంఖ్యల జతలను గుర్తించండి. ఇక్కడ మనం నెంబర్స్ కంప్లీట్ నెంబర్ మీద ఆపరేషన్ చేయాలి, అంతేకాని ఇందులో ఉన్న డిజిట్స్ని సెపరేట్గా ఆపరేట్ చేయకూడదు అనమాట. మనం ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక సంబంధం ఉంది, అదే విధమైన సంబంధం ఈ రెండింటి మధ్య కూడా ఉందన్నమాట. అలాంటి సంబంధాన్ని కలిగిన సంఖ్యల జతలను ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎన్నుకోవాలి. ఫస్ట్ ఈ రెండింటికి మనకి రిలేషన్ ఎలా వస్తుందో చూద్దాం. 98ని ఫర్ ఎగ్జాంపుల్ మనం 14తో డివైడ్ చేసామనుకోండి. 14 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 14 6 ఆర్ 14 7 ఆర్ పోతుంది కదా. 14 7 ఆర్ 4 7 ఆర్ 28 2 98. అంటే ఇక్కడ మనకి 7తో మల్టిప్లై చేస్తే వస్తుంది అనుకుందాం. ఇప్పుడు 22 దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 11తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 22 11s ఆర్ 242 కదా. అయితే ఇక్కడ మనకి 7 11 ఎలా వచ్చాయి? ఈ 14లో హాఫ్ 7 కదా, 14 అలాగే అందులో సగము 7 ఇంటూ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. అలాగే ఇక్కడ 22 అందులో హాఫ్ అంటే 11ని ఇంటూ చేస్తే మనకి 242 వచ్చింది. కాబట్టి ఇదే లాజిక్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏందో చూద్దాం. ఇది 12లో హాఫ్ ఎంత? 6. 12 6 ఆర్ 132 కాదు కదా, కాబట్టి ఇది కాదు. ఇది 16లో హాఫ్ ఎంత? 8. 16 8 ఆర్ 80 కాదు. నెక్స్ట్ 6లో హాఫ్ ఎంత? 3 కదా, అంటే 6 ఇంటూ 3 చేసామనుకోండి. 6 3s ఆర్ 18. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఈ షిఫ్ట్లో ఉన్న మిగిలిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.